చాలా హేయమైన చర్య. ఇంకా ఈ ప్రభుత్వం ప్రతిపక్షలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతకుముందే వాతావరణ శాఖ ఎన్నో గంటల ముందు నుంచే కుంభవృష్టి పడుతుంది చెప్పినప్పటికీ కూడా వీళ్ళు బహుశా ప్రతిపక్షంలో ఉన్నామనుకొని అదే వర్షమే కదా దాని పని అది చేసుకుంటుంది, మా పని ఏం చేసుకున్నామనంటే పట్టించుకోకుండా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. జనరల్గా వరదలు వస్తున్నప్పుడు జాతీయ విపత్తు సంస్థను సంప్రదించి హెలికాప్టర్లు కావచ్చు, మిలిటరీ ఫోర్సును అందరినీ కూడా సంసిద్ధం చేయాల్సి ఉంటే కానీ చేయలేకపోతే ఒక మంత్రి అంటాడు నేను దేవుడి మీదే భారం పెట్టినాను అని చెప్పి అతను ఏడవడం, ఇంకొక మంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి హెలికాప్టర్ ఇస్తారా అని అడగడం అంటే ఈ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో మీరు అందరూ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ వైఫల్యాలు కనబడద్దు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి ఆపన్నాస్త్రం అందిస్తారని చెప్పేసి వారందరికీ కూడా ఒక్కొక్క బ్యాగ్ ఏదైతే ఫుడ్ మెటీరియల్ అయితే ఇస్తుందో అది ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వకపోవడం, మన వాళ్ళు ఇస్తే ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు చేసేది మీరు చూశారు సోషల్ మీడియాలో. అక్కడ జనం ఎంత ఆగ్రహంతో ఉన్నారో కూడా మీకు తెలుసు. అవన్నీ మర్చిపుస్తకే ఈ ప్రయత్నం చేసేది. కానీ ఇక్కడైనా ఖబర్దారుగా చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇక్కడే ముందు చేస్తే ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు కూడా ఇంతకు రెట్టింపు కూడా చేస్తారు. ఎందుకంటే మా వారు ఉద్యోగంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ఫలితం మీకు కూడా జరుగుతుంది. అందుకే ఇక్కడి నుంచి అయినా సరే ఆ రాష్ట్ర పార్టీ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇప్పటికైనా సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా పార్టీ తరఫు నుంచి, మా ఉమ్మడి జిల్లా తరఫు నుంచి అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.